హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో, అలాగే చాలా హెల్తీ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. చాలా హెల్తీ రెసిపీ. నేను పెట్టిన ఇన్ని హెల్తీ వీడియోస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అండి. అదే తమలపాకుతో బజ్జీలు. అవునండి, మీరు కొత్తగా వింటే మాత్రం ఇది మాత్రం చాలా నిజం. తమలపాకుతో బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ తమలపాకులో ఎన్నో ప్రయోజనాలు, చాలా విటమిన్లు, పోషకాలు ఎన్నో ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే తమలపాకులో ఉన్న ప్రయోజనాలు ఎందులో ఉండవని కూడా చెప్పొచ్చు. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ తమలపాకుని డెఫినెట్గా ప్రతిరోజు అన్నం తిన్నాక తినేవాళ్ళు, పాన్ రూపంగా తినేవాళ్ళు చాలామంది. కానీ అలా ఇష్టం లేని వాళ్ళు కనీసం ఒక తమలపాకునైనా రోజు నమిలితే చాలా మంచిదని మన నిపుణులు చెప్తున్నారు. అలాగే ఒకవేళ అలా ఇష్టం లేకపోతే కనీసం వారంకి ఒకసారైనా ఇలా తమలపాకుతో బజ్జీలు చేసుకొని తినవచ్చు. అందులో కూడా సేమ్ మనం తమలపాకుని డైరెక్ట్గా బజ్జీతో సహా తింటాం కాబట్టి ఆ టేస్ట్ ఫ్లేవర్ తెలియకుండా డైరెక్ట్ తినేస్తామండి. సో డెఫినెట్గా ట్రై చేయండి, తినండి. చాలా అంటే చాలా మంచిది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండి వేసి కొంచెం వామ తీసుకొని ఇలా నలిపి వేయడం వల్ల చాలా మంచిది. దగ్గు లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే దూరం అవుతాయండి. వామ డెఫినెట్గా వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం సోడా, ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలిపేసేయండి. మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలోకి మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనకి ఎలా అయితే ఈజీగా ఉంటుందో వేయడానికి. చాలామందికి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం, కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం. కానీ మనం ఆకుతో వేస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకోండి, మరీ గట్టిగా వేసుకోకండి. అలా అని మరీ లూజ్గా వేస్తే కూడా తమలపాకుకి మనం పట్టించే పిండి పట్టదు. సో ఇలా మీడియంగా తడిపేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టామంటే పిండిలో మన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోయి పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో ఇలా తమలపాకులు తీసుకోండి. మీకు చిన్నవి ఇష్టం ఉంటే చిన్నవి తీసుకోండి, పెద్దవి ఇష్టం ఉంటే పెద్దవి తీసుకోండి. లేదంటే ఇలా నేను చూపించినట్టు మీడియం సైజులో తీసుకొని మంచిగా వాష్ చేసి తీసుకొని ఇప్పుడు మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని తమలపాకుని ఇలా పిండిలో యాడ్ చేసి మంచిగా ఒకసారి పిండి మొత్తం దానికి పట్టే వరకు మంచిగా కలిపేయండి. సో ఇలా కలిపిన దానిని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి, అంటే ఆయిల్ వేడయ్యే వరకు పక్కన పెట్టినా ఓకే. అలా ఆయిల్ వేడయ్యే వరకు అది మంచిగా పిండి అంతా అంటుతుంది కదా. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఆయిల్లో యాడ్ చేసి మంచిగా ఒక 1 మినిట్ వరకు కదలపకండి. తర్వాత 2 సైడ్స్ మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా కాల్చుకోండి. గుర్తుంచుకోండి, ఇవి తమలపాకు బజ్జీలు కాబట్టి డెఫినెట్గా రెడ్ కలర్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మనం తమలపాకులు తినేటప్పుడు కొంచెం పిండిగా అలా అనిపిస్తే అస్సలు తినలేము. అందుకనే మంచిగా రెడ్గా కాల్చుకునేటప్పుడే. సో మిగతావంతా ఆకులు కూడా అలానే తీసుకొని పిండిలో యాడ్ చేసినాం కదా. సో పిండితో సహా అలా మనం మిరపకాయ బజ్జీలు ఎలా వేసుకుంటామో సేమ్ యాస్టీస్ అలానే వేసుకునేది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కొంచెం కొత్తగా వేసే వాళ్ళకైతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. కాకపోతే మిరపకాయ బజ్జీ కంటే ఈ బజ్జీలు వేయడమే చాలా ఈజీ. సో ఇలా మంచిగా రెడ్ కలర్గా కాల్చుకున్న తర్వాతకి మనం ఒక సపరేట్ టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి తమలపాకు బజ్జీలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా గుంజుతుంది. కాబట్టి కొంచెం టిష్యూలో వేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకొని తిన్నామంటే డెఫినెట్గా మీ ఇంట్లో, మీ బాడీలో మీరు వారానికి ఒకసారి తింటే మాత్రం చాలా 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 ప్రయోజనాలు మీ బాడీలో అలా కూర్చుంటాయండి. నిజమండి. సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా, డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పిన చిన్న ట్రిక్ ఇది. ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం పాలకూర బజ్జీలు చూసినట్లయితే అందులో చెప్పాను కదా, చిన్న ట్రిక్ చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి కొంచెం కారం, ధనియా పౌడర్, ఉప్పు యాడ్ చేసి మంచిగా ఒకసారి అవంతా కలిపి బజ్జీ మీద యాడ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసి సర్వ్ చేసుకొని తిన్నామంటే డెఫినెట్గా మీరు మిరపకాయ బజ్జీలు మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది.
సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో తమలపాకుని బజ్జీలే చేసుకొని తినాలని లేదు, డెఫినెట్గా ఆరోగ్యం కోసం ఏదైనా చేయొచ్చు. అందులో ఈ తమలపాకుని కూడా డెఫినెట్గా ఏదో ఒక రూపంగా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైంలో అయినా సరే ఒక్క తమలపాకుని రోజు నమిలి తినండి, చాలా మంచిది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోని చెప్పేశాను కదా, మరి డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది జస్ట్ చూసి అలా వెళ్ళిపోతున్నారు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టివ్గా